చంద్రగ్రహణం రోజు ఒక ఊళ్ళో పూజలు జరిగాయి. తలపై నిప్పులు కుంపటి పెట్టుకుని వాళ్ళు కూర్చున్న చుట్టుపక్కలంతా కూడా మంటలు వెలిగించుకుని పెద్ద పెద్దగా మంత్రాలు చదువుతూ పూజలు చేశారు. అసలు అదేంటో ఒకసారి చూద్దాం. చంద్రగ్రహణం నాడు గుంటూరు జిల్లా రెడ్డిపాలెంలో ప్రత్యేక పూజలకు సంబంధించిన బ్రేకింగ్ వార్తిది. శివాలయం దగ్గర తలపై కుంపటితో అఘోరా శ్రీనివాసరావు, శాలిని పూజలు నిర్వహించారు. క్షుద్ర పూజలు చేసినట్లుగా గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. క్షుద్ర పూజలు కాదని మృత్యుంజయ హోమం అంటున్నాడు శ్రీనివాసరావు. పూజల్లో మాంసాన్ని నైవేద్యంగా సమర్పించారు అంటున్నారు స్థానికులు. అఘోరా శ్రీనివాసరావు, శాలిని అక్కడి నుంచి వెళ్లిపోవాలంటున్నారు గ్రామస్తులు. శివాలయం పక్కనున్న ఇంట్లో నెల రోజులుగా అఘోరా కుటుంబం నివాసముంటోంది. తక్షణమే ఇల్లు ఖాళీ చేసి వెళ్లాలంటున్నారు రెడ్డిపాలెం వాసులు. చంద్రగ్రహణం రోజు దేవాలయాలన్నీ మూసేస్తే రెడ్డిపాలెంలో మాత్రం గుడి తెరిచే ఉందంటున్నారు మహిళలు. ఇది నేను చేతబళ్ళు చేయడానికో ఏం చేయడానికి కాదు. మాది అఘోరి పరంపర. అఘోరి గురు మణికందన్ కినార ఇది దానికి నేను శిష్యుణ్ణి. గుంటూరు డిస్టిక్కి ప్రెసిడెంట్ని. శివసేన మహాశక్తి తరపున నేను గుంటూరు డిస్టిక్కి ప్రెసిడెంట్ని. నేను ఈ గుడి కాలభైరవ విగ్రహంతో పాటు ఉజ్జయిని మహాకాళేశ్వర విగ్రహం పెట్టి పూజలు చేద్దామని చెప్పి ఇక్కడ స్థానిక శివారెడ్డి గారు, కృష్ణారెడ్డి గారితో నేను కనెక్ట్ అయ్యాను. ఆయన అన్నారు చేయండి, డెవలప్ చేయండి చిన్నగా అని చెప్పారు. రాత్రి చంద్రగ్రహణం మొన్న రాత్రి చంద్రగ్రహణం కారణంగా నేను ఒక ప్రాణప్రతిష్ఠ పూజ చేశాను. దాన్ని మృత్యుంజయ హోమం అంటారు తెలుగులో. మేమేమంటారు అంటే శక్తి పూజ అంటారు. దాన్ని మా అఘోరి పరంపరలో శక్తి పూజ అంటారు. ఆ శక్తి పూజ చేయడం, దానికి నేను చేసిన తప్పు ఏంటంటే ఊళ్ళో ఎవరికి చెప్పకపోవడం నాది తప్పు. దానికి పాపం వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు చూసి దాన్ని ఒక చేతబడి పూజ అనుకోను, సంథింగ్ అనుకోను వైరల్ అయింది. ఆ వైరల్ అయిన దానికి నేను రాత్రి క్షమాపణ చెప్పా ఊరోళ్ళందరికీ. నేను చెప్పకపోవడం నాది తప్పు. అంటే ఇప్పుడు మరి స్థానికులంతా కూడా భయాందోళన అదే దానికి నేను క్షమాపణ రాత్రి చెప్పాను. ఇలాంటి పూజలు ఇంకా మళ్ళీ జరగవు.